గిరిజనుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి చందూలాల్. బంజారాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో పాటుపడుతున్నారన్నారు. గిరిజనుల కోసం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక భవనాన్ని నిర్మిస్తామని చెప్పారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీటింగ్లో మంత్రి పాల్గొన్నారు. ఇప్పుడిప్పుడే ముందడుగు వేస్తాను ప్రభుత్వం. గిరిజనులకు ఆశ్రమ పాఠశాలలు గతంలో అన్ని ప్లేన్ ఏరియా ట్రైబల్ ఏరియాలో ఉండేది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ కూర్చుండబెట్టి సెక్రటరీ అంతా ట్రైబల్ ఏరియాలో ప్రపోజల్ పట్టుకొచ్చాం. చూసి ఇదేం ప్రపోజల్ అన్నాడు. సార్ అది ట్రైబల్ ఏరియా జల్లి తీసిపారి ట్రైబల్ ఎక్కడ ఉంటే ఆడబెట్టాడు జనాభివృద్ధి పెట్టాడు. అందుకే ఇవాళ అన్ని 10 జిల్లాలో గురుకుల పాఠశాల రావడం జరిగింది. కొన్ని జిల్లాలో అసలే గురుకుల పాఠశాలలు, కొన్ని జిల్లాలో ఎక్కడో మారుమూల ఉంటే అక్కడ అడ్మిషన్ ఇవ్వడానికి అధికారులు ముందు చూపు చూడరు, రాజకీయ విభేదాలు సృష్టించరు, కులవర్గ పోరాటాలు సృష్టించే విషయాన్ని మనం ఖండించలేకపోతున్నాం, అరిగట్టలేకపోతున్న విషయాన్ని మేము ముందు వస్తూ ప్రభుత్వం కార్యక్రమాల్లో గిరిజన వెల్ఫేర్లో తాను ఆశాజనకంగా ఉంది. ముఖ్యమంత్రి కూడా డ్రైవర్ పైన ఒక సదాభిప్రాయంతో ఉన్నారు. ఏది అడిగినా చేస్తాం సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ మరి బంజారా భవన్ హైదరాబాద్ సిటీలో, జిల్లాకు బంజారా భవన్, మండలానికి ఒక కమ్యూనిటీ హాల్, తండాగా అన్నిటి లింక్ రోడ్లు ఇవ్వడం మరి మొన్ననే మొదలుపెట్టడం జరిగింది.